హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాలిని మళ్ళీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి గౌతమ్ వచ్చి, అయ్యాయా నీ దొంగ నాటకాలు, ఇంకా ఎన్ని నాటకాలు ఆడుతావు? నా బిడ్డని తీసుకోవడానికి నువ్వు ఎన్ని నాటకాలు ఆడుతావు అని నాకు అర్థమయ్యింది. ఇక నా బిడ్డని నీకు ఇచ్చేదే లేదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మాలిని మాత్రం గౌతమ్ని చాలా బాధగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న గౌతమ్ మాత్రం, నా ఇంట్లోకి నువ్వు ఉండడానికి వీలు లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి చేయి పట్టుకొని లాక్కొని బయటికి విసిరేస్తూ ఉంటాడు. అక్కడున్న మాలిని మాత్రం కారు మీద వెళ్ళి పడిపోతూ ఉంటుంది. అది చూసిన మళ్ళీ అయితే, ఏం చేస్తున్నావు గౌతమ్ అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్ మాత్రం, నేనేం చేసినా సరే నేను నా బిడ్డ కోసమే చేస్తున్నాను, నా బిడ్డను నేను కాపాడుకుంటాను, ఎలాగైనా కోర్టుకు వెళ్ళైనా నా న్యాయాన్ని నేను తెప్పించుకుంటాను, నా బిడ్డను నేను ఎలాగైనా దక్కించుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మాలిని మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి గౌతమ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. అవును, నేను కోర్టుకి ఏడ్చుకు వెళ్తాను, కోర్టులోనే తీర్చుకుందాము మనం ఏదైనా అని అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మాలిని వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న మళ్ళీ మాత్రం, ఎందుకు ఇలా చేస్తున్నావు గౌతమ్ బాబు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మాలిని మాత్రం సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది.